ఈరోజు మనం ఈ వీడియోలో 2 కథల గురించి చెప్పుకుందాం. మొదటగా బాబేలు గోపురం అంటే టవర్ ఆఫ్ బాబేల్ గురించి చెప్పుకుందాం. జలప్రలయం తరువాత భూమిపై మనుషులంతా ఒకే భాష మాట్లాడేవారు. వారు తూర్పు నుండి ప్రయాణించి షీనారు దేశంలో స్థిరపడ్డారు. వారిలో అహంకారం పెరిగిపోయింది. మనం భూమి అంతటా చెదిరిపోకుండా ఆకాశాన్ని తాకేంత ఎత్తైన ఒక గోపురాన్ని కట్టుకుందాము, మనకు మనమే గొప్ప పేరు తెచ్చుకుందాము అని ఒకరితో ఒకరు అనుకున్నారు. వారు దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా కేవలం తమ స్వార్థం మరియు కీర్తి కోసం ఈ పనిని మొదలుపెట్టారు. మనుషుల అహంకారాన్ని, ఐక్యతను దుర్వినియోగం చేయడాన్ని చూసి దేవుడు ఇలా అనుకున్నాడు, వారికి భాష ఒకటే కాబట్టి వారు అనుకున్నది చేసేస్తారు, దీనిని ఆపాలి అని. వెంటనే దేవుడు వారి భాషలను తారుమారు చేశాడు. ఒకరి మాట మరొకరికి అర్థం కాలేదు. గందరగోళం పెరిగిపోయింది. వారు గోపురం కట్టడం మానేసి భూమి అంతటా చెదిరిపోయారు. ఆ స్థలానికి బాబేలు అని పేరు వచ్చింది. బాబేలు అనగా గందరగోళం అని అర్థం. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా అహంకారంతో లేదా స్వార్థంతో ఏ పని చేసినా అది విజయవంతం కాదు అని ఈ కథ మనకు తెలియచేస్తుంది. అలాగే మనం రెండవ కథను గురించి తెలుసుకుందాం. బేతేలు బలిపీఠం, బేతేలు ఆల్టర్. ఈ కథ అబ్రహాము మనవడైన యాకోబు గురించి. యాకోబు తన అన్న అయిన ఏశావుకు భయపడి తన మేనమామ అయిన లాబాను వద్దకు పారిపోతున్నాడు. ఒకరోజు రాత్రి యాకోబు ఒక చోట రాతిని తలగడగా పెట్టుకుని పడుకున్నాడు. అప్పుడు అతనికి ఒక గొప్ప కల వచ్చింది. ఆ కలలో భూమిపై నుండి ఆకాశానికి వేయబడిన ఒక నిచ్చెన కనిపించింది. దానిపై దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారు. ఆ నిచ్చెన పైన దేవుడు నిలబడి యాకోబుతో మాట్లాడాడు. నేను నీకు తోడుగా ఉంటాను, నిన్ను ఈ దేశానికి తిరిగి తీసుకొస్తాను, నిన్ను గొప్ప జనాంగంగా చేస్తాను అని దేవుడు చెప్పాడు. నిద్రలేచిన యాకోబు భయపడి, నిజంగా ఇది దేవుని నివాస స్థలం, ఇది ఆకాశానికి వాకిలి అని అన్నాడు. వెంటనే యాకోబు తన తలగడగా పెట్టుకున్న ఆ రాయిని తీసుకుని నిలబెట్టి నూనె పోసి దానిని బలిపీఠంగా మార్చాడు. ఆ స్థలానికి బేతేలు అని పేరు పెట్టాడు. బేతేలు అనగా దేవుని ఇల్లు అని అర్థం. యాకోబు ఇలా ప్రమాణం చేశాడు, దేవా, నీవు నాకు తోడై ఉండి నేను క్షేమంగా తిరిగి వస్తే ఈ బలిపీఠం నా దేవుని ఇల్లుగా ఉంటుంది. నేను నా సంపాదనలో 10వ వంతు నీకు ఇస్తాను అని ప్రమాణం చేశాడు. మన కష్టంలో, ఒంటరితనంలో దేవుడు మనకు తోడుగా ఉంటాడు. దేవునిపై నమ్మకం ఉంచి ఆయనకు సమర్పణ చేసుకోవాలి అని ఈ కథ మనకు తెలియజేస్తుంది.